పార్వతీపురం మాన్యం జిల్లా గుమలక్ష్మీపురం మండల కేంద్రం రెవెన్యూ కార్యాలయం వద్ద పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట జీవన్న డిమాండ్ చేస్తూ కమిటీ సభ్యులతో నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణం పూర్తి కోసం 5 లక్షల రూపాయల చొప్పున మంజూరు చేయాలన్నారు. అలాగే భూమి లేని నిరుపేదలకు సాగు భూములు పంచాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు గరగబిల్లి సూరయ్య, సిపిఐ జిల్లా నాయకులు సింగన్న, నీలమ్మ, గంగయ్య తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ల వద్ద, తహసీల్దార్ల ఆఫీసుల వద్ద, అలాగే శాసనసభ్యులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వ్యక్తిగత అర్జీలు సమర్పించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే నిన్న, ఈరోజు, రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ ఆఫీసుల వద్ద వ్యక్తిగత దరఖాస్తులు, అలాగే ఎంఆర్ఓ గారిని కలవడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా సిపిఐ పార్టీగా పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఇప్పటికే పోరాటం జరుగుతున్నాయి. ఇప్పటికే వివాహాలయ్యి ఒక్కొక్క కుటుంబంలో 2-3 కుటుంబాలు మెలగడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వము ఎన్నికల ముందు ఆ వాగ్దానం చేసింది, హామీ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాము, అలాగే ఇళ్ల నిర్మాణం పూర్తి కోసము 4 లక్షల రూపాయలు గ్రాంట్ చేస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు వాగ్దానం చేసింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి సిపిఐ పార్టీగా మీరిచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టాలని, పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అలాగే ఇప్పటికి 4 లక్షలు ఇళ్ల నిర్మాణం పూర్తిగా అవ్వదు, అందుకని దాన్ని 5 లక్షల రూపాయలకి గ్రాంట్ పెంచి పేదలందరికీ ఇవ్వాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే గుమలక్ష్మీపురం మండలం, కురుపాం మండలంలో ఇప్పటికే గుమలక్ష్మీపురంలో 350 మంది, కురుపాంలో 80 మంది పేదలందరూ కూడా ఇళ్ల స్థలాల కోసం కొంత భూమిని సాగు చేశారు. దానిపైన ఇప్పటికే స్థానిక ఎంఆర్ఓ గారిని కూడా కలిసి ఉన్నాము, అలాగే శాసనసభ్యులు కూడా కలిసి ఉన్నాము. దీన్ని స్థానిక ఎంఆర్ఓ గారు పరిశీలించి, అలాగే కురుపాం, గుమలక్ష్మీపురంలో ఆ తుప్పలు డొంకలు పుట్టిన స్థలాన్ని ఇల్లు లేని గిరిజనులందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో పేదలందరినీ కూడగట్టి ఇల్లు సాధించేంత వరకు సిపిఐ పోరాటం